హలో, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్. ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఇవాల్టి వీడియోలో మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడేటటువంటి ఈనాడు, సాక్షి మరియు నమస్తే తెలంగాణ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఇవాల్టి మన ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి భారత్కి సంబంధించి అంతర్జాతీయ సంబంధాల గురించి. అంతర్జాతీయ సంబంధాల్లో శాశ్వత మిత్రులు మరియు శాశ్వత శత్రువులు అంటూ ఎవరు ఉండరు, ఉండేవి శాశ్వత ప్రయోజనాలు మాత్రమే అన్నట్టుగా బ్రిటిష్ రాజకీయవేత్త చెప్పటం జరిగింది. ఇటీవల 3 విదేశీ ప్రముఖుల భారతీయ పర్యటనలు ఇది నిజమే అనేసి రుజువు చేశాయి అన్నట్టుగా చెప్తూ ఉన్నారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ త్వరలోనే వాతావరణ సంక్షోభం మీద నిర్వహించే వర్చువల్ సమావేశంలో పాల్గొనాల్సిందిగా భారత ప్రధాని మోదీని ఆహ్వానించారు. అయితే రష్యా విదేశాంగ మంత్రి కూడా సరిగ్గా ఇదే సమయంలో ఢిల్లీని సందర్శించడం జరిగింది. ఆ పైన వారం తిరగకుండానే ఫ్రాన్స్ విదేశాంగ మంత్రి కూడా ఇండియాకి వచ్చారు. వీళ్ళలో రష్యా, ఫ్రాన్స్ మంత్రులు కోవిడ్, అసెంబ్లీ ఎన్నికల పట్ల మోదీని కలవలేకపోయారని అధికార వర్గాలు చెప్తూ ఉండగా, అమెరికా నుంచి వచ్చినటువంటి వ్యక్తి మాత్రం ఆ ఒకరోజు ఢిల్లీలోనే ఉండి మరీ మోదీని కలిసి వెళ్లారు. మామూలుగా అయితే భారత్కి మిత్ర దేశమైనటువంటి రష్యా మంత్రి కూడా వేచి ఉండాలి, కానీ అలా ఆగకుండా ఢిల్లీ నుంచి వెళ్ళిపోయారు. అయితే రీసెంట్గా మనం చూసాం, ఫ్రెంచ్కి సంబంధించి ఫ్రెంచ్ విదేశాంగ మంత్రి కూడా మోదీని కలవలేకపోయినా ఇస్రోని సందర్శించి వ్యోమగాముల్ని రోదస్లోకి పంపేటటువంటి గగన్యాన్ ప్రాజెక్ట్కి సహాయ సహకారాలు అందిస్తాము అన్నట్టుగా ప్రకటించడం జరిగింది. అంతరిక్ష యాత్రలకి పూర్తిగా రష్యా మీద ఆధారపడినటువంటి భారత్ ఈసారి ఫ్రాన్స్ సహాయాన్ని తీసుకుంటోంది. అంతేకాదు, రష్యాకి ఇష్టం లేకపోయినా కూడా పట్టించుకోకుండా రఫేల్ యుద్ధ విమానాల్ని ఫ్రాన్స్ నుంచి కొనుగోలు చేసింది. అలాగే అమెరికా నుంచి కూడా ఆధునికమైనటువంటి ఆయుధాలని కొంటూ ఉంది. ఇంతకు ముందు అయితే మనం అన్ని ఆధునిక ఆయుధాలకి సంబంధించి రష్యా మీదే ఆధారపడుతూ ఉంటే, ప్రస్తుతం అమెరికా, ఫ్రాన్స్, ఇజ్రాయెల్ నుంచి పెద్ద ఎత్తున ఆయుధాలని సమకూర్చుకుంటూ ఉంది. రీసెంట్గా అమెరికా అన్నది ఈ ఏడాది సెప్టెంబర్ 11 కల్లా ఆఫ్ఘనిస్తాన్ నుంచి తమ సేనల్ని ఉపసంహరించాలి అన్నట్టుగా నిర్ణయించింది. ఉపసంహరణ ప్రక్రియ అనేది పూర్తయిన తర్వాత ఆఫ్ఘనిస్తాన్లో అష్రఫ్ ఘనీ ప్రభుత్వం కూలిపోయి తాలిబాన్ రాజ్యం ఏర్పడటం ఖాయం అనేసి విశ్లేషకులు చెప్తూ ఉన్నారు. తాలిబాన్లకి పాకిస్తాన్ నుంచి మాత్రమే కాకుండా చైనా, ఇరాన్, రష్యాల నుంచి వత్తాసు అనేది లభిస్తోంది. 2001లో తాలిబాన్ ప్రభుత్వం కూలిపోయినప్పటి నుంచి ఆఫ్ఘనిస్తాన్లో ఏర్పడుతూ వచ్చినటువంటి ప్రజాస్వామ్య ప్రభుత్వాలకి భారత్ అండగా ఉంటోంది. భారీ వ్యయంతో అక్కడ రహదారులు, విద్యుత్ కేంద్రాలు లాంటి మౌలిక వసతుల్ని నిర్మించింది. ఒకవేళ అమెరికా సేనలు ఇప్పుడు గనక వెళ్ళిపోతే ఆ తర్వాత ఆఫ్ఘనిస్తాన్లో పాకిస్తాన్, చైనాల ఆధిపత్యం పెరిగి భారత ప్రయోజనాలకి భంగం కలుగుతుంది అన్నట్టుగా భావిస్తూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో అమెరికా, చైనాల పెత్తనం కింద భిన్న ధృవ ప్రపంచం ఏర్పడుతుంది అన్నటువంటి సూత్రీకరణలు కూడా వినిపిస్తే ఉన్నాయి. అది ప్రపంచంలో అస్థిరత, కలహాల్ని పెంచొచ్చు. దీన్ని నివారించే సామర్థ్యం ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి, ప్రపంచ వాణిజ్య సంస్థ లాంటి అంతర్జాతీయ సంస్థల్లో కనిపించట్లేదు అన్నట్టుగా ఈ ఆర్టికల్లో ఇవ్వటం జరిగింది. ఇక్కడ క్వశ్చన్ చూడండి, ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నటువంటి అమెరికా సైన్యాన్ని ఎప్పటికల్లా ఉపసంహరిస్తామని ఇటీవల అమెరికా అధ్యక్షుడు ప్రకటించారు. ఎప్పటికల్లా? సెప్టెంబర్ 11వ తేదీ కల్లా. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఆన్లైన్ విశ్వవిద్యాలయాల గురించి. కోవిడ్-19 సృష్టించిన విధ్వంసం అనేది విద్యా వ్యవస్థని అతలాకుతలం చేస్తోంది అన్నట్టుగా చెప్తూ ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 186 దేశాల్లో 120 కోట్ల మంది విద్యార్థులు తరగతి గదులకు దూరమయ్యారు. ఈ సంక్షోభం దీర్ఘకాలం కొనసాగే సూచనలు ఉండటంతో ఆన్లైన్ విద్యకి ప్రాధాన్యం అనేది పెరిగింది. యూడెమీ, కోర్సెరా, లింక్డ్ఇన్ లెర్నింగ్, స్కిల్ షేర్, లార్క్, బైజూస్ ఇలాంటి డిజిటల్ వేదికల ద్వారా భారీ సంఖ్యలో విద్యార్థులు సేవల్ని పొందుతూ ఉన్నారు. స్టాన్ఫోర్డ్, అలాగే హార్వర్డ్ లాంటి విశ్వవిఖ్యాత విద్యాలయాలు కూడా ఆన్లైన్ కోర్సులు ప్రారంభించాయి. భారత్లో 100 అత్యుత్తమ విశ్వవిద్యాలయాలకి, ఉన్నత విద్యా సంస్థలకి ఆన్లైన్ డిగ్రీ కోర్సులను ప్రారంభించే అవకాశం కల్పిస్తాము అన్నట్టుగా నూతన విద్యా విధానం ప్రకటించింది. అంతేకాకుండా యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ అన్నది 37 విశ్వవిద్యాలయాల ఆన్లైన్ విద్యకి సంబంధించి వాటి యొక్క ప్రతిపాదనలకి ఆమోదం తెలిపింది. మరొక వైపు ఉన్నత విద్యారంగంలో స్థూల నమోదు నిష్పత్తిని గణనీయంగా పెంచే ఉద్దేశంతో వర్చువల్ విశ్వవిద్యాలయాల్ని ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం విస్తృత స్థాయిలో సంప్రదింపుల్ని జరుపుతోంది. సాంప్రదాయ సార్వత్రిక విశ్వవిద్యాలయాలకి అదనంగా వర్చువల్ విశ్వవిద్యాలయాల్ని స్థాపించి ఉన్నత విద్యను అందించాలి అన్నటువంటిది ప్రభుత్వ లక్ష్యంగా పెట్టుకున్నారు అన్నట్టుగా ఈ ఆర్టికల్లో ఇవ్వటం జరిగింది. ఇక్కడ క్వశ్చన్ చూడండి, ఇటీవల ఏ సంస్థ 37 విశ్వవిద్యాలయాల ఆన్లైన్ విద్యకి సంబంధించినటువంటి ప్రతిపాదనలకి ఆమోదం తెలిపింది? ఏ సంస్థ? యూజీసీ, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్.
మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి కోవిడ్-19 మళ్ళీ విజృంభిస్తున్నటువంటి వేళ కొన్ని నగరాల్లో రాష్ట్రాల్లో రాత్రిపూట కర్ఫ్యూలు, పరిమిత కాల లాక్డౌన్లు విధింపు నిర్ణయాలు లాంటివి తీసుకొస్తూ ఉన్నారు. భారత పరిశ్రమల సమాఖ్య CII అన్నది, అలాగే ఫిక్కీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ అంటాము, భారత వాణిజ్య పారిశ్రామిక మండళ్ల సమాఖ్య అంటాం. ఈ ఫిక్కీ అలాగే అసోచామ్ ఇవన్నీ కూడా TCS, L&T ఇవన్నీ కూడా సంప్రదింపులు సందర్భంగా జాతీయ స్థాయిలో లాక్డౌన్ విధింపు అంశాల్ని ఫినాన్స్ మినిస్టర్ తోసిపుచ్చటం జరిగింది. జాతిని ఉద్దేశించి చేసినటువంటి ప్రసంగంలో ప్రధాని మోదీ నిన్న లాక్డౌన్ విధించే పరిస్థితి రాకుండా సకల చర్యలు చేపట్టాలి అనటం మీద నిరుటి లాక్డౌన్ కారణంగా తొలి త్రైమాసికంలో దేశ అభివృద్ధి 23.9% మేర కుంగిపోయినటువంటి అనుభవం మళ్ళీ పునరావృతం కాకూడదు అన్నట్టుగా ఇక్కడ చెప్తూ ఉన్నారు. వ్యాక్సినేషన్ ప్రక్రియలో 45 సంవత్సరాల గడువుని తొలగించాల్సిందే అన్నటువంటి సంస్థలు మరియు సంఘాల ప్రతినిధులు స్థూలంగా ఒకటే కోరారన్నమాట. ఏమని? గతంలో లాక్డౌన్ సందర్భంగా ప్రకటించినటువంటి వేర్వేరు పథకాల్ని పొడిగించాలి అన్నటువంటి దాన్ని ప్రస్తుతం అనుసరించాలి అనేసి. అలాగే మళ్ళీ వేవ్ 2 అన్నది మొదలైనటువంటి వేళ సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థలు MSMEలు, రోజు కూలీలు కకావికలమైపోతున్నాయి. మానవీయ సహాయం అందించేటటువంటి వ్యూహాలకి ఇప్పుడైనా కూడా పదును పెట్టాలి అన్నట్టుగా ఈ ఆర్టికల్లో ఇవ్వటం జరిగింది. దీనికి సంబంధించి క్వశ్చన్ చూడండి. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థల అభివృద్ధికై ప్రభుత్వం చేపట్టినటువంటి చర్యల్ని వివరించండి. ఏమేమి ఇనిషియేటివ్స్ తీసుకొచ్చింది ఇండియన్ గవర్నమెంట్ అన్నది? ఉద్యమి మిత్ర అన్నటువంటి పోర్టల్ని సిడ్బీ లాంచ్ చేసింది. అలాగే MSME సంబంధ్ అన్నటువంటి దాన్ని MSMEస్ సెంట్రల్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్ ద్వారా పబ్లిక్ ప్రొక్యూర్మెంట్కి సంబంధించి వాటి ఇంప్లిమెంటేషన్ మానిటర్ చేయటం కోసం MSME సంబంధ్ అన్నటువంటి దాన్ని తీసుకొచ్చారు. అలాగే MSME సంబంధ్ అనేటటువంటి MSME డిలేడ్ పేమెంట్ పోర్టల్ని తీసుకురావటం జరిగింది. అలాగే డిజిటల్ MSME స్కీమ్ అన్నటువంటి దాన్ని తీసుకొచ్చి దీని కింద క్లౌడ్ కంప్యూటింగ్ని యూజ్ చేసుకునేలాగా ఏదైతే IT ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి MSMEs యూజ్ చేస్తూ ఉంటాయో వాటిలో క్లౌడ్ కంప్యూటింగ్ని యూజ్ చేసేలాగా డిజిటల్ MSME స్కీమ్ని తీసుకురావటం జరిగింది. అలాగే మినిస్ట్రీ ఆఫ్ MSME అన్నది ప్రైమ్ మినిస్టర్స్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ అన్నటువంటి ఒక క్రెడిట్ లింక్డ్ సబ్సిడీ ప్రోగ్రామ్ని తీసుకురావటం జరిగింది. అలాగే స్ఫూర్తి అన్నటువంటి ప్రోగ్రామ్. ఏంటి స్ఫూర్తి అంటే? రీవ్యాంప్డ్ స్కీమ్ ఆఫ్ ఫండ్ ఫర్ రీజనరేషన్ ఆఫ్ ట్రెడిషనల్ ఇండస్ట్రీస్ అంటాము, స్ఫూర్తి అన్నటువంటిది. దీని కింద ట్రెడిషనల్ ఇండస్ట్రీస్ మరియు ఆర్టిజాన్స్ని క్లస్టర్స్గా ఏర్పరిచి వాళ్ళని కాంపిటేటివ్గా మార్చడానికి, వాళ్ళ యొక్క మార్కెటబిలిటీని అలాగే స్కిల్స్ని ఇంప్రూవ్ చేసి వాళ్ళని ఎన్హాన్స్ చేయాలి అన్నటువంటి లక్ష్యంతో ఈ స్ఫూర్తి అన్నటువంటి దాన్ని తీసుకురావటం జరిగింది. అలాగే ఆస్పైర్, ఏ స్కీమ్ ఫర్ ప్రమోటింగ్ ఇన్నోవేషన్, రూరల్ ఇండస్ట్రీ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్, ఆస్పైర్ అన్నటువంటి దాన్ని తీసుకొచ్చారు. దీని కింద ఎంటర్ప్రెన్యూర్షిప్ కల్చర్ని అలాగే బిజినెస్ సొల్యూషన్స్ని ఇన్నోవేట్ చేయటం, అన్ఎంప్లాయ్మెంట్ని రెడ్యూస్ చేయటం, కొత్త జాబ్స్ని క్రియేట్ చేయటం కోసం ఈ ఆస్పైర్ అన్నటువంటి దాన్ని తీసుకొచ్చారు. అలాగే నేషనల్ మ్యానుఫ్యాక్చరింగ్ కాంపిటేటివ్నెస్ ప్రోగ్రామ్ NMCP అన్నటువంటి దాన్ని తీసుకురావటం జరిగింది. దీని కింద ఇండియన్ MSMEs గ్లోబల్ కాంపిటేటివ్నెస్ని డెవలప్ చేసుకోవాలి, వాటి యొక్క ప్రాసెసెస్ని, డిజైన్స్ని, టెక్నాలజీని మరియు మార్కెట్ యాక్సెస్ని ఇంప్రూవ్ చేసుకోవాలి అన్నటువంటి ఉద్దేశంతో నేషనల్ మ్యానుఫ్యాక్చరింగ్ కాంపిటేటివ్నెస్ ప్రోగ్రామ్ అన్నటువంటి దాన్ని తీసుకొచ్చారు. అలాగే మైక్రో స్మాల్ ఎంటర్ప్రైజెస్ క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అన్నటువంటి దాన్ని తీసుకొచ్చారు. దీని కింద మైక్రో స్మాల్ ఎంటర్ప్రైజెస్ యొక్క బిల్డింగ్ కెపాసిటీ బిల్డింగ్ని పెంచడం, అలాగే కాంపిటేటివ్నెస్ని, ప్రొడక్టివిటీని ఎన్హాన్స్ చేయాలి అన్నటువంటి లక్ష్యంతో క్లస్టర్ డెవలప్మెంట్ అప్రోచ్ని అడాప్ట్ చేసుకోవాలి అన్నటువంటి ఉద్దేశంతో ఈ మైక్రో అండ్ స్మాల్ ఎంటర్ప్రైజెస్ క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అన్నటువంటి దాన్ని తీసుకొచ్చారు. అలాగే క్రెడిట్ లింక్డ్ క్యాపిటల్ సబ్సిడీ స్కీమ్ అన్నటువంటి దాన్ని MSMEస్కి సంబంధించి టెక్నాలజీ అప్గ్రేడేషన్ కోసం ఈ క్రెడిట్ లింక్డ్ క్యాపిటల్ సబ్సిడీ స్కీమ్ని తీసుకురావటం జరిగింది. ఇవన్నీ కూడా సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థల అభివృద్ధి కోసం ప్రభుత్వం చేపట్టినటువంటి చర్యలు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ప్రముఖ ఆర్థికవేత్త, భారతీయ రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ మైదవోలు నరసింహం. ఈయన ఇటీవల కన్నుమూశారు. ఈయన భారతీయ రిజర్వ్ బ్యాంక్కి 13వ గవర్నర్గా 7 నెలల పాటు పనిచేశారు. ఆర్థిక రంగంలో మన దేశానికి విశేష సేవలు అందించిన వ్యక్తి ఈయన. అంతేకాకుండా భారతీయ బ్యాంకింగ్ రంగ సంస్కరణలకి ఈయన పితామహుడిగా గుర్తు పొందారు. మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారికి ఈయన మనవడు. RBIలో ఉద్యోగిగా మొదలై అదే బ్యాంకు గవర్నర్గా నియమితులైనటువంటి ఏకైక వ్యక్తి నరసింహమే కావటం విశేషం. ఇక్కడ క్వశ్చన్ చూడండి. రిజర్వ్ బ్యాంక్కి 13వ గవర్నర్గా పనిచేసినటువంటి ఎవరు ఇటీవల మరణించారు? ఎవరు? మైదవోలు నరసింహం.
మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి 18 ఏళ్లు దాటిన వాళ్ళందరికీ కూడా మే 1వ తేదీ నుంచి వ్యాక్సిన్లు పొందే అవకాశాన్ని కేంద్రం ఇవ్వటం జరిగింది. దీనికి సంబంధించి మే 1 నుంచి టీకా తీసుకోవడానికి 18 ఏళ్ల పైబడిన వాళ్ళందరూ అర్హులేననేసి కేంద్ర ప్రభుత్వం ప్రకటించడంతో ఇప్పుడు ఆ వ్యాక్సిన్ ఉచితంగా అందుతుందేమో అనేసి అందరూ భావించారు. కాకపోతే ప్రభుత్వ ప్రకటనని చూస్తే 18 ఏళ్లు పైబడినటువంటి వాళ్ళు వ్యాక్సిన్ వేయించుకోవాలి అంటే బహిరంగ మార్కెట్లో కొనాలి, లేదంటే రాష్ట్ర ప్రభుత్వాల దయాదాక్షిణ్యాల మీద ఆధారపడాలి అన్నట్టుగా ఆ ప్రకటనలో చెప్తున్నారు అన్నట్టుగా ఈ ఆర్టికల్లో చెప్పడం జరిగింది. ప్రస్తుతం జాతీయ స్థాయిలో కేంద్రీకృతంగా జరుగుతున్నటువంటి వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమం నుంచి కేంద్ర ప్రభుత్వం 50% మేర తప్పుకుంది. 50% మేర భారాన్ని రాష్ట్ర ప్రభుత్వాలకి ఇవ్వటం జరిగింది. భారత్లో వ్యాక్సిన్ ఉత్పత్తి చేసేటటువంటి సంస్థలు మాత్రమే 50% కేంద్రానికి ఇచ్చి మిగిలిన 50% రాష్ట్రాలు మరియు బహిరంగ మార్కెట్లకు అమ్ముకోవచ్చు. అలా కాకుండా పూర్తిగా విదేశాల్లోనే తయారు చేసుకొని రెడీ టు యూజ్ కింద భారత్కి తీసుకొచ్చేటటువంటి వ్యాక్సిన్ని వాటి యొక్క తయారీదారులు ప్రభుత్వాలకు ఇవ్వకుండా నేరుగా పూర్తిగా బహిరంగ మార్కెట్లోనే అమ్ముకునేటటువంటి వెసులుబాటుని కల్పించారు. దీనివల్ల మోడర్నా, ఫైజర్, స్పుత్నిక్ వి, జాన్సన్ అండ్ జాన్సన్ లాంటి విదేశీ వ్యాక్సిన్లు పూర్తిగా విదేశాల్లోనే తయారై వయల్స్ అంటే చిన్న చిన్న బాటిల్స్ వాటి రూపంలో భారత్కి దిగుమతి అయితే మాత్రం ఆ సంస్థలు ప్రభుత్వానికి ఇవ్వకుండా పూర్తిగా బహిరంగ మార్కెట్లో ముందుగా ప్రకటించినటువంటి ధరకే అమ్ముకునేటటువంటి వీలు అనేది ఉంటుంది. అలాంటప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మార్కెట్లో ఉన్నటువంటి డిమాండ్తో పోటీ పడి ప్రజలకు వ్యాక్సిన్ని కొనుగోలు చేసి అందించటమో లేదో చేతులెత్తేయాల్సి వస్తుందో అన్నటువంటి ఆందోళన అనేది ఇప్పుడు మొదలైంది అన్నట్టుగా ఈ ఆర్టికల్లో చెప్తూ ఉన్నారు. దీనికి సంబంధించి ఇక్కడ క్వశ్చన్ చూడండి. ఎప్పటి నుంచి 18 సంవత్సరాలు దాటినటువంటి అందరికీ వ్యాక్సిన్ తీసుకోవటానికి అర్హులు అనేసి ఇటీవల కేంద్రం ప్రకటించింది. ఎప్పటి నుంచి? మే 1వ తేదీ నుంచి. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి వైఎస్ఆర్ 0 వడ్డీ పంట రుణాల పథకం గురించి. విత్తనం వేయటం నుంచి పంట అమ్ముకునే వరకు రైతుకు ఎక్కడా ఇబ్బంది లేకుండా మొత్తం 10,601 ఆర్బీకేస్ రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేశాము అన్నట్టుగా ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది. వైఎస్ఆర్ 0 వడ్డీ పంట రుణాల పథకం కింద వడ్డీ రాయితీ నిధుల్ని విడుదల చేయటం జరిగింది. ఈ కార్యక్రమంలో వర్చువల్ విధానంలో మాట్లాడుతూ 2019-20 రబీలో లక్షలోపు పంట రుణాలు తీసుకుని ఏడాదిలోగా చెల్లించినటువంటి 6,27,906 మంది రైతులకి మొత్తం 128.47 కోట్ల నిధుల్ని జమ చేస్తున్నాము అన్నట్టుగా ప్రకటించడం జరిగింది. దీనికి సంబంధించి క్వశ్చన్ చూడండి. వైఎస్ఆర్ 0 వడ్డీ పంట రుణాల పథకం కింద రబీ 2019కి సంబంధించి ఎన్ని కోట్లను విడుదల చేశారు? ఎన్ని కోట్లని? మొత్తం 128.47 కోట్ల రూపాయల్ని దీని కింద విడుదల చేయటం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఈబీసీ నేస్తం పథకం గురించి. క్వశ్చన్ చూడండి. ఈబీసీ నేస్తం పథకం గురించి వివరించండి. ఈబీసీ నేస్తం పథకం అంటే ఏంటి? 45 నుంచి 60 సంవత్సరాల మధ్య వయసు ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ ఈబీసీ నేస్తం అన్నటువంటి పథకం ద్వారా ప్రతి సంవత్సరం 15,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయాన్ని అందించేందుకు బీసీ సంక్షేమ శాఖ అన్నది మార్గదర్శకాల్ని విడుదల చేసింది అన్నట్టుగా ఈ ఆర్టికల్లో ఇస్తూ ఉన్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం దీన్ని తీసుకోవటం జరిగింది. ఈ లెక్కల ప్రకారం 2020-21 నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం 4,47,040 మంది అర్హులు ఉన్నట్టుగా పేర్కొంది. వీళ్ళకి ప్రతి సంవత్సరం 15,000 చొప్పున 3 ఏళ్ల పాటు సహాయం అందిస్తే దానికి మొత్తం 2,011.68 కోట్ల రూపాయల వ్యయం అవుతుంది అన్నట్టుగా ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది. అయితే కాపు నేస్తం లబ్ధిదారులు వైఎస్ఆర్ చేయూత కింద సహాయం పొందుతున్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకి ఈ పథకం అనేది వర్తించదు. గ్రామ మరియు వార్డు వాలంటీర్లు ఇంటింటి సర్వే ద్వారా లబ్ధిదారుల్ని గుర్తించి సచివాలయాల్లోని సంక్షేమ సహాయకునికి దీన్ని అందించటం జరుగుతుంది. తర్వాత ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు దరఖాస్తుల్ని పరిశీలించి బీసీ కార్పొరేషన్ ఈడీలకు పంపిస్తారు. చివరిగా కలెక్టర్లు ఆమోదం తెలిపిన తర్వాత బీసీ కార్పొరేషన్ ద్వారా ఈ నిధులు అనేవి విడుదలవుతాయి. దీనికి సంబంధించి క్వశ్చన్ చూడండి. ఈబీసీ నేస్తం పథకం గురించి వివరించండి. 45 నుంచి 60 సంవత్సరాల లోపు ఉన్నటువంటి ఈబీసీకి సంబంధించిన మహిళలు ఎవరైతే ఉంటారో వాళ్ళు కాపు నేస్తం లబ్ధిదారులు మరియు వైఎస్ఆర్ చేయూత కింద సహాయం పొందుతున్నటువంటి వాళ్ళు కాకుండా మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఏడాదికి 15,000 రూపాయల చొప్పున 3 సంవత్సరాల పాటు ఈబీసీ నేస్తం కింద వాళ్ళకి ఆర్థిక సహాయం అందించటం జరుగుతుంది.
మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి క్రిమినల్ కేసుల విచారానికి సంబంధించి రూపొందించినటువంటి కొత్త ముసాయిదా నిబంధనలు డ్రాఫ్ట్ రూల్స్ ఆఫ్ క్రిమినల్ ప్రాక్టీస్ 2021ని అమల్లోకి తీసుకురావాలి అన్నట్టుగా సుప్రీంకోర్టు అన్ని హైకోర్టులను ఆదేశించింది. దీనికి అనుగుణంగా ప్రస్తుతం ఉన్నటువంటి నిబంధనలు, నోటిఫికేషన్లు మరియు ఉత్తర్వులను మార్చాలి అన్నట్టుగా స్పష్టం చేసింది. ఈ ప్రక్రియ అంతా కూడా 6 నెలల్లోగా పూర్తి కావాలి అన్నట్టుగా ధర్మాసనం పేర్కొంది. ఈ దిశగా సంబంధిత శాఖల ఆమోదం, ముసాయిదా నిబంధనల మీద లాంఛనమైనటువంటి నోటిఫికేషన్ జారీ వంటి వాటిని 6 నెలల్లోగా పూర్తి చేయాలి అన్నట్టుగా ఆదేశించింది. దీనికి సంబంధించి క్వశ్చన్ ఎలా అడగచ్చు? డ్రాఫ్ట్ రూల్స్ ఆఫ్ క్రిమినల్ ప్రాక్టీస్ 2021ని ఎప్పటిలోగా అమల్లోకి తేవాలని అన్ని హైకోర్టులని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఎప్పటిలోగా? 6 నెలలలోగా. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఐక్యరాజ్య సమితి తాజా నివేదిక గురించి. గత ఏడాది ఆంఫన్ తుఫాను భారత్ని ఆర్థికంగా గట్టి దెబ్బ కొట్టింది అన్నట్టుగా ఐక్యరాజ్య సమితి తాజా నివేదిక ఒకటి వెల్లడించింది. ఏకంగా 1.05 లక్షల కోట్ల నష్టాన్ని ఇది కలిగించింది అన్నట్టుగా అంచనా వేసింది. ఒకవైపు కోవిడ్-19 విజృంభణ, మరొక వైపు ప్రతికూల వాతావరణ పరిస్థితులతో 2020లో ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది తీవ్ర ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి వచ్చింది అన్నట్టుగా ఐక్యరాజ్య సమితి చెప్పింది. 2020లో అంతర్జాతీయ పర్యావరణ పరిస్థితి అన్నటువంటి పేరుతో ప్రపంచ వాతావరణ సంస్థ WMO అన్నది రూపొందించినటువంటి నివేదికని ఐరాసా సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ విడుదల చేయటం జరిగింది. భారత్ బంగ్లాదేశ్ సరిహద్దుకు సమీపంలో గత ఏడాది మేలో ఆంఫన్ తుఫాను తీరాన్ని తాకింది అన్నట్టుగా మనకు తెలుసు కదా. దానికి సంబంధించి 1.05 లక్షల కోట్ల నష్టం అనేది వచ్చింది అన్నట్టుగా చెప్తూ ఉంది. ఇది మాత్రమే కాకుండా ఉత్తర హిందూ మహాసముద్రానికి సంబంధించి ఇప్పటి వరకు రికార్డుల్లో నమోదైనటువంటి తుఫాన్లలో అత్యధిక ఆర్థిక నష్టాన్ని కలిగించింది ఆంఫన్ తుఫానే. భారత్ మరియు బంగ్లాదేశ్లలో 129 మంది ప్రాణాలని ఈ తుఫాన్ బలి తీసుకుంది. 2 దేశాల్లోనూ తీర ప్రాంతాల్లో భారీ సంఖ్యలో ప్రజల్ని ముందుగానే సురక్షిత ప్రాంతాలకు తరలించడంతో ప్రాణ నష్టం చాలా వరకు తగ్గింది అన్నట్టుగా ఈ నివేదికలో ఉంది. ఆంఫన్ కారణంగా భారత్లో దాదాపు 24 లక్షల మంది, బంగ్లాదేశ్లో 25 లక్షల మంది సురక్షిత ప్రాంతాలకి తరలి వెళ్లాల్సి వచ్చింది. గత ఏడాది భారత్లో జూన్, సెప్టెంబర్ మధ్య వర్షపాతం అనేది దీర్ఘకాల సగటుతో పోలిస్తే 9% అధికంగా పెరిగింది అన్నట్టుగా ఈ నివేదికలో ఇవ్వటం జరిగింది. భారత్, పాకిస్తాన్, నేపాల్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ మరియు మయన్మార్లలో 2020లో వర్షాలు, వరదలు కారణంగా 2000కు పైగా మరణాలు అనేవి నమోదయ్యాయి. కరోనా మహమ్మారితో గత ఏడాది ఆర్థిక కార్యకలాపాలు అనేవి నెమ్మదించినప్పటికీ కూడా పర్యావరణంలో ప్రతికూల మార్పులకి మాత్రం బ్రేక్ పడలేదు అన్నట్టుగా ఈ నివేదిక చెప్తోంది. ఇప్పటి వరకు రికార్డుల్లో నమోదైనటువంటి 3 అత్యంత వేడి సంవత్సరాల్లో 2020 కూడా ఒకటి. లానినా శీతల ప్రభావం ఉన్నప్పటికీ కూడా గత ఏడాది ఉష్ణోగ్రతలు తగ్గలేదు అన్నట్టుగా ఈ నివేదికలో చెప్పారు. అంతేకాకుండా ఉష్ణోగ్రతలు అత్యంత ఎక్కువగా నమోదైనటువంటి దశాబ్దంగా 2011-20 అనేది రికార్డులకు ఎక్కింది అన్నట్టుగా ఈ నివేదిక వివరించింది. దీనికి సంబంధించి క్వశ్చన్ చూడండి. 2020లో అంతర్జాతీయ పర్యావరణ పరిస్థితి పేరుతో ఏ సంస్థ నివేదికను రూపొందించింది? ఏ సంస్థ? ప్రపంచ వాతావరణ సంస్థ. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ప్రపంచమంతా కరోనాతో అతలాకుతలమవుతుంటే ఉక్రెయిన్కి అలాగే రష్యాకి 2 దేశాల మధ్య యుద్ధ వాతావరణం అనేది కలవరపెడుతోంది. గత 2 రోజుల్లో రష్యా సుమారు 1,50,000 మంది సైనికుల్ని ఉక్రెయిన్ సరిహద్దుల్లో మోహరించింది. కేవలం ఈ 2 దేశాలకే పరిమితం కాకుండా అమెరికా, యూరోపియన్ యూనియన్ దేశాలు కూడా పరోక్షంగా ఇందులో భాగమయ్యాయి. దీంతో అంతర్జాతీయంగా ఇప్పుడు ఇదొక కీలక అంశంగా మారింది. జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్ స్వయంగా రష్యా అధ్యక్షుడు పుతిన్కి ఫోన్ చేసి యుద్ధ వాతావరణాన్ని తగ్గించాలి అన్నట్టుగా కోరటం జరిగింది. అయితే రష్యాకి ఉక్రెయిన్కి మధ్య ఏంటి గొడవ అనేసి మనం చూస్తే, ఉక్రెయిన్ అన్నది ఒకప్పుడు సోవియట్ యూనియన్లో భాగంగా ఉండేది, రష్యా అధికారం కింద ఉండేది. సోవియట్ యూనియన్ అన్నది 1991వ సంవత్సరంలో విచ్ఛిన్నమైన తర్వాత ఉక్రెయిన్ అన్నది స్వతంత్ర దేశంగా మారింది. కానీ రష్యా మరియు ఉక్రెయిన్ల మధ్య సంబంధాలు మొదటి నుంచి చాలా అంతంత మాత్రంగానే ఉంటూ వచ్చాయి. తర్వాత 2014వ సంవత్సరంలో ఉక్రెయిన్ ప్రాంతమైనటువంటి క్రిమియా, ఈ క్రిమియాని రష్యా స్వాధీనం చేసుకోవటం జరిగింది. అప్పటి నుంచి 2 దేశాల మధ్య సంబంధాలు క్షీణించాయి. ఈ మధ్య కాలంలో సరిహద్దుల్లోని ఉక్రెయిన్ డాన్బాస్ ప్రాంతంలో రష్యా సైనికుల కార్యకలాపాల వల్ల ఉద్రిక్తతలు మొదలయ్యాయి. ఈ ఏడాది మార్చి 26వ తేదీన 4 ఉక్రెయిన్ సైనికుల్ని చంపేశారు.
దీంతో గత ఏడాది కుదుర్చుకున్నటువంటి కాల్పుల నియంత్రణని ఉల్లంఘించినట్టయింది. తన సార్వభౌమత్వాన్ని రష్యా సవాలు చేస్తూ ఉంది అన్నట్టుగా ఉక్రెయిన్ ఆరోపించటం జరిగింది. కావున సరిహద్దుల్లో బలగాల్ని భారీగా దింపడం జరిగింది. యుద్ధం అనేది ఇప్పుడు పుతిన్ చేతుల్లో ఉంది అన్నట్టుగా యుక్రెయిన్ జాతీయ రక్షణ భద్రతా మండలి కార్యదర్శి వ్యాఖ్యానించటం జరిగింది. నిజానికి ఈ సమస్య అంతా కూడా ఉక్రెయిన్ యొక్క భౌగోళిక జన విభజనతోనే వచ్చింది. సోవియట్ యూనియన్లో భాగమైనటువంటి యుక్రెయిన్లో 2 ప్రధాన ప్రాంతాలు ఉన్నాయి. ఒకటి తూర్పు ప్రాంతం. ఇది చారిత్రాత్మకంగా, సాంస్కృతికంగా రష్యాకి చాలా దగ్గర. మిగిలిన ప్రాంతం అంతా కూడా ఒక ఎత్తు. తూర్పు ప్రాంతంలో రష్యా సెంటిమెంట్ అనేది చాలా ఎక్కువ. దీంతో ఈ ప్రాంతంలో ఉక్రెయిన్ వ్యతిరేక తిరుగుబాటుదారులకి రష్యా అనేది మద్దతిస్తోంది. దాంతో 2 దేశాల మధ్య సంఘర్షణ అనేది మొదలైంది. ఉక్రెయిన్ని స్వతంత్ర దేశంగా గుర్తించడానికి రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇష్టపడరు అనేసి చెప్తూ ఉంటారు. అయితే ఉక్రెయిన్ని పూర్తిగా ఆధీనంలోకి తెచ్చుకుంటే రష్యా భౌగోళికంగాను ఆర్థికంగాను బలపడుతుంది అన్నటువంటిది పుతిన్ భావనగా చెప్తూ ఉంటారు. అందుకే ఉక్రెయిన్ రాజకీయాల్ని, అక్కడి నేతల్ని ప్రభావితం చేసేందుకు రష్యా ప్రయత్నిస్తూ ఉంటుంది అన్నట్టుగా ఈ ఆర్టికల్లో ఇవ్వటం జరిగింది. దీనికి సంబంధించి క్వశ్చన్ చూడండి, రష్యా ఉక్రెయిన్ ఘర్షణని వివరించండి అన్నప్పుడు ఇదంతా మనం రాస్తాము. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి కోవాక్సిన్ టీకా గురించి. కోవిడ్-19 కేసుల తీవ్రత అనేది పెరిగిపోతూ ఉండటం, అలాగే టీకాకి తీవ్రమైనటువంటి కొరత ఏర్పడటంతో భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ అనేది కీలక నిర్ణయం తీసుకుంది. కోవాక్సిన్ టీకా తయారీని గణనీయంగా పెంచాలి అన్నట్టుగా ప్రతిపాదించడం జరిగింది. ఏడాదికి 70 కోట్ల డోసుల వ్యాక్సిన్ టీకా తయారీకి సామర్థ్యాన్ని జూలై నుంచి ఆగస్టుకి సమకూరుతుంది అన్నట్టుగా భారత్ బయోటెక్ చెప్పడం జరిగింది. పలు నగరాల్లో ఉన్నటువంటి భారత్ బయోటెక్ యూనిట్లలో దశల వారీగా టీకా ఉత్పత్తిని పెంచుతారు. ఇనాక్టివేటెడ్ వ్యాక్సిన్లు చాలా భద్రమైనవి కాబట్టి అదే సమయంలో ఈ వ్యాక్సిన్ల యొక్క తయారీ కూడా చాలా సంక్లిష్టమైనటువంటి ప్రక్రియ, అలాగే ఖరీదైంది కూడా. దీనికి ఏళ్ల తరబడి భారీగా పెట్టుబడులు పెట్టాల్సి వస్తుంది. పైగా ఇతర రకాల వ్యాక్సిన్లతో పోలిస్తే ఇనాక్టివేటెడ్ వ్యాక్సిన్ల తయారీలో మార్జిన్లు కూడా తక్కువగా ఉంటాయి అన్నట్టుగా భారత్ బయోటెక్ వివరించింది. అయితే తమకు ఎంతో భద్రమైనటువంటి BSL-3 సదుపాయాలు ఉండటం, టీకా తయారీలో విశేషమైనటువంటి అనుభవం ఉండటంతో కోవాక్సిన్ టీకా తయారీని భారీగా పెంచే వీలు అనేది కలుగుతోంది అన్నట్టుగా చెప్తూ ఉన్నారు. దీనికి సంబంధించి క్వశ్చన్ చూడండి, కోవాక్సిన్ టీకాని ఏ ప్రక్రియని ఉపయోగించి భారత్ బయోటెక్ ఉత్పత్తి చేసింది? ఏ ప్రక్రియని ఉపయోగించి? ఇనాక్టివేటెడ్ కరోనా వైరస్ని ఉపయోగించి. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఆపరేషన్స్ మేనేజ్మెంట్ పరిశోధనల విశ్వవిద్యాలయాలు, బిజినెస్ స్కూళ్ళకి సంబంధించినటువంటి ర్యాంకింగ్లో మన దేశంలో ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ISB అనేది మొదటి స్థానంలో నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా ఉత్తమ మేనేజ్మెంట్ పరిశోధన యూనివర్సిటీలు, బిజినెస్ స్కూల్స్ మరియు సంస్థలకు ఇచ్చేటటువంటి ది SCM జర్నల్ లిస్ట్కి సంబంధించి ప్రపంచ స్థాయి 100 సంస్థల్లో మన దేశానికి సంబంధించినటువంటి ISB అనేది 64వ ర్యాంకులో నిలిచింది. గత 5 ఏళ్ల కాలంలో అంటే 2015 నుంచి 2020 మధ్య కాలంలో ప్రముఖ పరిశోధనా జర్నల్స్లో సప్లై చైన్ మేనేజ్మెంట్కి సంబంధించినటువంటి పరిశోధన పేపర్ల ప్రచురణల్ని పరిగణలోకి తీసుకొని NCM జర్నల్ లిస్ట్ ర్యాంకుల్ని ప్రకటించడం జరుగుతుంది. అందులో ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్కి మన దేశంలో మొదటి స్థానం లభించింది. ఇక్కడ క్వశ్చన్ చూడండి, ది SCM జర్నల్ లిస్టులో ప్రపంచ స్థాయి 100 సంస్థల్లో మన దేశానికి చెందినటువంటి ISB ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ఏ స్థానంలో నిలిచింది? ఏ స్థానంలో? 64వ స్థానంలో నిలిచింది. మన భారతదేశానికి సంబంధించినటువంటి సంస్థలతో చూస్తే మొదటి స్థానంలో నిలిచింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO ముఖ్య శాస్త్రవేత్త అయినటువంటి సౌమ్య స్వామినాథన్ మహమ్మారులు అంటే పాండమిక్స్ మీద పోరాటానికి బ్రిటన్ ఏర్పాటు చేసినటువంటి 20 మంది నిపుణుల బృందంలో ఈమెకి స్థానం దక్కింది. పాండమిక్ ప్రిపేర్డ్నెస్ పార్ట్నర్షిప్ పేరుతో ఏర్పాటు చేసినటువంటి ఈ బృందం సమావేశమైంది. భవిష్యత్ వ్యాధుల నుంచి ప్రజల ప్రాణాలు కాపాడటానికి ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ప్రయత్నాల్లో భాగంగా ఈ భేటీ అనేది జరిగింది. ఇందులో 20 మంది నిపుణుల బృందంలో సౌమ్య స్వామినాథన్ ఉన్నారు. దీనికి సంబంధించి క్వశ్చన్ చూడండి, పాండమిక్ ప్రిపేర్డ్నెస్ పార్ట్నర్షిప్లో ఏర్పాటైనటువంటి 20 మంది నిపుణులతో కూడినటువంటి బృందంలో ఎవరు ముఖ్య పాత్రను పోషించబోతున్నారు? ప్రపంచ ఆరోగ్య సంస్థ ముఖ్య శాస్త్రవేత్త అయినటువంటి సౌమ్య స్వామినాథన్. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి విద్య మరియు ఆరోగ్య రంగాల్లో ఏపీ ముందంజలో ఉంటోంది.
ఏదైతే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి జాతీయ నూతన విద్యా విధానం ఉందో దీనికి కట్టుబడి చదువుని పెంచటం కోసం వివిధ పథకాల్ని అమలు చేస్తూ ఉన్నారు. విద్యకి మరియు ఆరోగ్య రంగానికి పెద్దపీట వేస్తున్నారు అన్నట్టుగా ఇక్కడ ఇవ్వటం జరిగింది. వ్యవసాయానికి సంబంధించి రైతు భరోసా పథకంలో భాగంగా 0 వడ్డీతోనే రుణాల్ని ఇస్తూ ఉన్నాము. ఉచితంగా బోర్వెల్స్ని, ప్రతి నియోజకవర్గంలోనూ శీతల గిడ్డంగుల్ని, ఫుడ్ ప్రాసెసింగ్ విభాగాల ఏర్పాటు ఇలాంటివన్నీ చేస్తున్నందున వ్యవసాయం అనేది పురోగాభివృద్ధి వైపుగా వెళ్తోంది అన్నట్టుగా చెప్తూ ఉన్నారు. అలాగే కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించినటువంటి భారత విద్యా విధానం 2020 విద్యారంగం మీద బడ్జెట్ కేటాయింపును 1.5% నుంచి 3% పెంచుతాము అన్నట్టుగా సూచించింది. ఇది విద్యారంగానికి ప్రాణం పోస్తుంది అన్నట్టుగా చెప్తున్నారు. ఇకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బడ్జెట్లో విద్యారంగం మీద వ్యయాన్ని 12% పెంచింది. నవరత్నాల్లో అత్యంత ముఖ్యమైన అంశం విద్యారంగం మీద తీసుకునేటటువంటి చర్యలే అన్నట్టుగా చెప్తూ ఉన్నారు. వీటిలో ఉన్నటువంటి ముఖ్యాంశాలు ఏంటి? పిల్లలు తమ పిల్లల్ని పాఠశాలకు పంపడాన్ని ప్రోత్సహిస్తూ అమ్మ ఒడి అనేటటువంటి పథకాన్ని తీసుకురావటం జరిగింది. తమ పిల్లల్ని చదువుకోవటం కోసం పాఠశాలకు పంపే ప్రతి తల్లికి కూడా ప్రతి సంవత్సరం 15,000 రూపాయల నగదుని ఏపీ ప్రభుత్వం అందిస్తోంది. అలాగే అంతర్జాతీయ స్థాయిలో నాణ్యత ప్రమాణాలతో పోటీ పడుతూ పాఠశాలల యొక్క మౌలిక వసతుల్ని అభివృద్ధి చేయటం జరిగింది. దాంతో ఆర్థికంగా సామాజికంగా వెనుకబడినటువంటి విద్యార్థులకి ఇది ఒక మంచి అవకాశం అన్నట్టుగా చెప్తూ ఉన్నారు. అలాగే కేంద్ర ప్రభుత్వ నూతన విద్యా విధానంని సమర్థవంతంగా అమలు చేయటం మీద కూడా ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నారు అన్నట్టుగా ఈ ఆర్టికల్ని ఇవ్వటం జరిగింది. దీనికి సంబంధించి ఇక్కడ క్వశ్చన్ చూడండి. నూతన జాతీయ విద్యా విధానం ఎప్పుడు తీసుకొచ్చారు? 2020లో తీసుకొచ్చారు. ఈ నూతన జాతీయ విద్యా విధానం గురించి వివరించండి. మన భారతదేశాన్ని గ్లోబల్ నాలెడ్జ్ సూపర్ పవర్గా తీర్చిదిద్దటం కోసం నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అన్నటువంటి దాన్ని తీసుకురావటం జరిగింది. దీనికి సంబంధించి ఏదైతే మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ అండ్ డెవలప్మెంట్ మినిస్ట్రీ ఉందో, మినిస్ట్రీ ఆఫ్ హెచ్ఆర్డి అంటాము, దీనిని మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్గా మార్చటం జరిగింది. ఎన్ఈపికి సంబంధించి 1968లోను అలాగే 1986లోను 2 ఎడ్యుకేషన్ పాలసీస్ అనేవి ఉన్నాయి. తర్వాత ఇది 3వది అనమాట. అంటే ఎడ్యుకేషన్ ఫ్రేమ్వర్క్కి సంబంధించి తీసుకొచ్చినటువంటి 3వ అతిపెద్ద పాలసీ ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అన్నటువంటిది. దీని కింద స్కూల్ ఎడ్యుకేషన్కి సంబంధించి ప్రీ స్కూల్ నుంచి సెకండరీ లెవెల్ వరకు కూడా మొత్తం 100% GER గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో అన్నటువంటి దాన్ని సాధించాలి. అది కూడా ఎప్పటికీ 2030 నాటికి అన్నట్టుగా లక్ష్యంగా పెట్టుకోవటం జరిగింది. అలాగే ఇంతకుముందు ఉన్నటువంటి 10+2 సిస్టమ్ ఏదైతే ఉందో దానిని ఇప్పుడు 5+3+3+4 సిస్టమ్గా మార్చటం జరిగింది. 3 to 8 years వరకు, అలాగే 8 to 11 years వరకు, 11 to 14 years వరకు, అలాగే 14 నుంచి 18 years వరకు 10+2 సిస్టమ్ ఏదైతే ఉందో దీనిని మార్చటం జరిగింది. అంతేకాకుండా మెంటల్ ఫ్యాకల్టీస్ని కూడా పిల్లలకి క్రూషియల్ స్టేజ్ ఏదైతే డెవలప్మెంట్ ఉంటుందో 3 to 6 years వరకు ఆ స్కూల్ కరికులంలో వాళ్ళకి మెంటల్ ఫ్యాకల్టీస్ని కూడా అందించడం జరుగుతుంది. ఇది మాత్రమే కాకుండా మొత్తం 12 సంవత్సరాల స్కూలింగ్ అలాగే 3 సంవత్సరాల ప్రీ స్కూలింగ్ అనేది వీళ్ళకి కంప్లీట్ అవుతుంది. అలాగే క్లాస్ 10 మరియు క్లాస్ 12 బోర్డ్ ఎగ్జామినేషన్ని కూడా ఈజీ చేయబోతున్నారు. స్టూడెంట్స్ ప్రతి ఎగ్జామ్ని కూడా 2 సార్లు రాసుకునేటటువంటి అవకాశం వాళ్ళకి ఉంటుంది. అలాగే వొకేషనల్ ఎడ్యుకేషన్ని కూడా క్లాస్ 6 నుంచి స్టార్ట్ చేయటం జరుగుతుంది. అలాగే రీజనల్ లాంగ్వేజ్లో అప్ టు 5th క్లాస్ వరకు అంటే గ్రేడ్ 5 వరకు టీచ్ చేసేటటువంటి అవకాశం అనేది ఉంది. ఏ స్టూడెంట్ మీద కూడా ఈ ఒక లాంగ్వేజ్ని ఇంపోజ్ చేయడం అనేది ఉండదన్నమాట. ఇది మాత్రమే కాకుండా 360 హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్ని అనౌన్స్ చేయటం జరుగుతుంది. దీని కింద స్టూడెంట్ అన్ని రంగాలకి సంబంధించి ఎడ్యుకేషన్ని మాత్రమే కాకుండా ఒక బట్టి పట్టడం మాత్రమే కాకుండా వాళ్ళలో ఉన్నటువంటి టాలెంట్ని బయటికి తీసేలాగా ప్రాక్టికాలిటీని పెంపొందించేలాగా వీళ్ళకి 360 హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్ని ఇవ్వటం జరుగుతుంది. అంతేకాకుండా వీళ్ళ కోసం నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ అన్నటువంటి దాన్ని తీసుకురావటం జరుగుతుంది. దీనిని నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ అన్నటువంటిది నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ NCERT అంటాం కదా, ఈ NCERT కన్సల్టేషన్తో నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ అన్నటువంటిది
ఈ నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ అన్నటువంటి దాన్ని ఫ్రేమ్ చేయటం జరుగుతుంది. 2030 నాటికి మినిమం డిగ్రీ క్వాలిఫికేషన్ అంటే టీచింగ్కి సంబంధించి మినిమం డిగ్రీ క్వాలిఫికేషన్ వచ్చేసి 4 ఇయర్ ఇంటిగ్రేటెడ్ బీఈడి డిగ్రీని చేయాలి అన్నట్టుగా భావిస్తున్నారు. ఇది స్కూల్ ఎడ్యుకేషన్ గురించి. ఇక హైయర్ ఎడ్యుకేషన్కి సంబంధించి గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో ఏదైతే ఉందో దీన్ని హైయర్ ఎడ్యుకేషన్కి సంబంధించి 2035 నాటికల్లా 50% జీఈఆర్ ఉండేలాగా, గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో అనేది ఉండేలాగా దాన్ని ఇంక్రీజ్ చేయాలి. అలాగే 3.5 కోట్ల సీట్స్ని హైయర్ ఎడ్యుకేషన్కి యాడ్ చేయాలి అన్నట్టుగా చెప్తూ ఉన్నారు. ప్రస్తుతం ఇప్పుడు ఏదైతే 50% అని ఇక్కడ పెట్టుకున్నారో ప్రస్తుతం 26.3%గా జీఈఆర్ అనేది ఉంది. ప్రస్తుతం ఉన్నటువంటి ఎంఫిల్ కోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని డిస్కంటిన్యూ చేసి అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ మరియు పిహెచ్డి లెవెల్ని మాత్రమే ఉంచటం జరుగుతుంది. అలాగే అకాడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్స్ అన్నటువంటి దాన్ని తీసుకొచ్చి దాని ద్వారా క్రెడిట్ ట్రాన్స్ఫర్ అనేది చేయటం జరుగుతుంది. అలాగే మల్టీ డిసిప్లినరీ ఎడ్యుకేషన్ రీసెర్చ్ యూనివర్సిటీస్ని ఐఐటీస్, ఐఐఎమ్స్ వీటితో పాటు సెటప్ చేయటం జరుగుతుంది. అలాగే నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ అన్నటువంటి దాన్ని అపెక్స్ బాడీగా క్రియేట్ చేసి దాని కింద స్ట్రాంగ్ రీసెర్చ్ కెపాసిటీని హైయర్ ఎడ్యుకేషన్లో బిల్డ్ చేసేలాగా చేయటం జరుగుతుంది. అలాగే హైయర్ ఎడ్యుకేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా అన్నటువంటి దాన్ని సెటప్ చేసి దానిని ఒక సింగిల్ అంబ్రెల్లా బాడీగా తయారు చేసి మెడికల్ మరియు లీగల్ ఎడ్యుకేషన్ కాకుండా మిగిలినటువంటి అన్ని హైయర్ ఎడ్యుకేషన్కి సంబంధించి పబ్లిక్ మరియు ప్రైవేట్ హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ వీటన్నింటికి సంబంధించి ఈ హైయర్ ఎడ్యుకేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా అన్నటువంటి దాన్ని సెటప్ చేయటం జరుగుతుంది. అలాగే నేషనల్ ఎడ్యుకేషన్ టెక్నాలజీ ఫోరం అన్నటువంటి దాన్ని క్రియేట్ చేసి దీని కింద లెర్నింగ్, అసెస్మెంట్, ప్లానింగ్ మరియు అడ్మినిస్ట్రేటివ్కి సంబంధించి టెక్నాలజీని ఎలా యూజ్ చేసుకోవచ్చు అన్నటువంటి ఐడియాస్ని ఎక్స్చేంజ్ చేసుకోవటానికి ఈ నేషనల్ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ ఫోరం అన్నటువంటి దాన్ని క్రియేట్ చేయటం జరుగుతుంది. ఇది మాత్రమే కాకుండా పరాక్ అనేటటువంటి ఒక అసెస్మెంట్ సెంటర్ని క్రియేట్ చేయటం జరుగుతుంది స్టూడెంట్స్ని అసెస్ చేయటం కోసం. అలాగే ఫారిన్ యూనివర్సిటీస్ని వాటి యొక్క క్యాంపసెస్ని ఇండియాలో సెటప్ చేసే విధంగా మనం దానికి వే అనేది కల్పించటం జరుగుతుంది. ఇది మాత్రమే కాకుండా జెండర్ ఇన్క్లూజన్ ఫండ్ అనేసి అలాగే స్పెషల్ ఎడ్యుకేషన్ జోన్స్ని ఏర్పాటు చేయటం, వీటి ద్వారా డిసడ్వాంటేజ్డ్ రీజియన్స్ మరియు గ్రూప్స్కి హెల్ప్ఫుల్గా ఉండేటట్లు చూడటం జరుగుతుంది. అలాగే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ పాలీ, అలాగే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ పర్షియన్ మరియు ప్రాకృత్కి సంబంధించి, అలాగే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాన్స్లేషన్ అండ్ ఇంటర్ప్రిటేషన్ వీటన్నింటినీ సెటప్ చేస్తాము అన్నట్టుగా చెప్తూ ఉన్నాము. అంతేకాకుండా ప్రస్తుతం ఏదైతే 4.6% మన జీడిపిలో ఎడ్యుకేషన్ మీద స్పెండ్ చేస్తూ ఉన్నామో దానిని 6%కి పెంచేలాగా చూస్తాము. పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ని 6%కి ఇంక్రీజ్ చేస్తాము అన్నట్టుగా చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా మన నూతన జాతీయ విద్యా విధానంలో ఉన్నటువంటి ముఖ్యాంశాలు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి తెలంగాణ రాష్ట్రం రూపొందించినటువంటి కొత్త జోనల్ వ్యవస్థకి రాష్ట్రపతి ఆమోదముద్ర వేయటం జరిగింది. దీంతో రాష్ట్రంలో 95% స్థానికులతోనే ఉద్యోగాల భర్తీకి మార్గం అనేది సుగమమైంది అన్నట్టుగా ఈ ఆర్టికల్ అనమాట. అన్ని రకాల పోస్టుల్లో ఓపెన్ కోటా అనేది 5% మాత్రమే ఉండబోతోంది. ఈ మేరకి తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లాలు, 7 జోన్లు, 2 మల్టీ జోన్లతో కూడినటువంటి కొత్త జోనల్ వ్యవస్థకి రాష్ట్రపతి ఆమోదముద్ర అనేది పడింది. పోలీస్ విభాగం మినహా ఇతర అన్ని శాఖలకి కూడా ఇది వర్తిస్తుంది. ఇక ముందు కొత్త జోన్ల ప్రకారమే ఉద్యోగాల భర్తీ ప్రక్రియ అనేది కొనసాగుతుంది. మొత్తం 7 జోన్లు ఉన్నాయి అనేసి అన్నాం కదా. అవి ఏమేం జోన్? కాళేశ్వరం జోన్, బాసర జోన్, రాజన్న జోన్, భద్రాద్రి జోన్, యాదాద్రి జోన్, చార్మినార్ జోన్, అలాగే జోగులాంబ జోన్. ఈ 7 జోన్లు, 33 జిల్లాలు, 2 మల్టీ జోన్లతో కూడినటువంటి కొత్త జోనల్ వ్యవస్థ అనేది వచ్చింది. ఇక్కడ క్వశ్చన్ చూడండి, ఏ రాష్ట్రం రూపొందించినటువంటి కొత్త జోనల్ వ్యవస్థకి ఇటీవల రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారు? ఏ రాష్ట్రం? తెలంగాణ రాష్ట్రం. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి 2032 ఒలింపిక్స్కి ఆతిథ్య హక్కులు కనుక ఆస్ట్రేలియాకి లభిస్తే బ్రిస్బేన్ వేదికగా ఉన్నటువంటి గాబా స్టేడియం అన్నది ఈ క్రీడలకి వేదికగా అవబోతోంది. దాంతో $1 బిలియన్ ఆస్ట్రేలియన్ డాలర్లతో అంటే దాదాపు 5,850 కోట్ల రూపాయలతో గాబాని సరికొత్తగా తీర్చిదిద్దేందుకు మేము సిద్ధంగా ఉన్నాము అన్నట్టుగా క్వీన్స్లాండ్ ప్రభుత్వం ప్రకటించింది. అంతేకాకుండా గాబా స్టేడియం సామర్థ్యాన్ని 42,000 నుంచి 50,000కి పెంచనున్నట్లు క్వీన్స్లాండ్ ప్రీమియర్ అనస్తాషియా చెప్పటం జరిగింది. 2032 ఒలింపిక్స్ కోసం అంతర్జాతీయ ఒలింపిక్స్ కమిటీ అనేది బిడ్డని ఆహ్వానిస్తే
అందులో బ్రిస్బేన్ రేస్లో నిలిచింది. ఈ ఏడాది జూలైలో 2032 ఒలింపిక్స్ ఆతిథ్య దేశాన్ని అంతర్జాతీయ ఒలింపిక్స్ కమిటీ అనేది అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. అయితే 2032 ఒలింపిక్స్ ఆతిథ్య హక్కుల్ని కోరుతూ దక్షిణ కొరియా కూడా ఇందులో బిడ్ వేయటం జరిగింది. ఇక్కడ క్వశ్చన్ చూడండి, గాబా క్రికెట్ స్టేడియం ఎక్కడ ఉంది? బ్రిస్బేన్, ఆస్ట్రేలియా. ఇవాల్టి మన లాస్ట్ ఆర్టికల్ వచ్చేసి భారత కరెన్సీకి సంబంధించి అమెరికా ఆర్థిక శాఖ అనేది ఒక కీలక చర్యను తీసుకుంది. భారత్ని కరెన్సీ మ్యానిపులేటర్ వాచ్ లిస్ట్లో చేర్చింది. కోవిడ్-19 విజృంభించిన తర్వాత భారత్ని అమెరికా కరెన్సీ మ్యానిపులేటర్ వాచ్ లిస్ట్లో చేర్చడం ఇది రెండవసారి. మన రూపాయి మారకపు విలువని స్థిరంగా ఉంచటం కోసం పరిమితి 2% అంటే స్థూల దేశీయోత్పత్తిలో 2% పరిమితికి మించి 5% మేర డాలర్లను కొనుగోలు చేసింది అన్నట్టుగా అమెరికా పేర్కొంది. దానివల్ల తమ దేశంతో వాణిజ్య లోటు నిర్వహణకి అది ప్రయత్నిస్తోంది అన్నట్టుగా చెప్పటం జరిగిందనమాట. కరెన్సీకి సంబంధించి భారత్తో పాటు చైనా, జపాన్, దక్షిణ కొరియా, జర్మనీ, ఐర్లాండ్, ఇటలీ, మలేషియా, సింగపూర్, థాయిలాండ్, మెక్సికో ఈ 10 దేశాలని కూడా అమెరికా తన యొక్క కరెన్సీ మ్యానిపులేటర్ వాచ్ లిస్ట్ లేదా పర్యవేక్షణ జాబితాలో ఉంచుతున్నట్టు అమెరికా ఆర్థిక శాఖ తెలిపింది. ఐర్లాండ్, మెక్సికో మినహా మిగిలినటువంటి దేశాలన్నీ కూడా 2020 డిసెంబర్లో ప్రకటించిన జాబితాలో కూడా ఉన్నాయి. దేశాలని వాచ్ లిస్ట్ జాబితాలో ఉంచడానికి అమెరికా మొత్తం 3 అంశాలని ప్రధానంగా పరిశీలిస్తుంది. ఆ 3 అంశాలేంటి? ఒకటొచ్చేసి అమెరికాతో ఒక దేశం వాణిజ్య మిగులు అనేది $20 బిలియన్ పైబడి ఉంటే, రెండవది స్థూల దేశీయోత్పత్తిలో ఒక దేశం కరెంట్ అకౌంట్ మిగులు ఏదైతే ఉంటుందో అంటే దేశంలోకి వచ్చిపోయే విదేశీ మారక ద్రవ్య నిల్వల మధ్య వ్యత్యాసం అన్నమాట. ఇది జీడిపిలో 3% ఉండటం. ఇక మూడవది వచ్చేసరికి గడిచిన 12 నెలల కాలంలో ఒక దేశ జీడిపిలో 2% మించి ఆ దేశం సెంట్రల్ బ్యాంక్ విదేశీ కరెన్సీని కొనుగోలు చేయటం. ఈ 3 అంశాలని పరిశీలనలోకి తీసుకుని వివిధ దేశాలని అమెరికా తన యొక్క వాచ్ లిస్ట్లోకి చేర్చింది. దీనికి సంబంధించి ఇక్కడ క్వశ్చన్ చూడండి, ఇటీవల భారత్ని కరెన్సీ మ్యానిపులేటర్ వాచ్ లిస్ట్లో చేర్చినటువంటి దేశం ఏది? ఏ దేశం చేర్చింది? అమెరికా. నిన్నటి క్వశ్చన్ వచ్చేసి SpO2 బ్లడ్ ఆక్సిజన్ సాచురేషన్ సప్లిమెంటల్ ఆక్సిజన్ డెలివరీ సిస్టమ్ని అభివృద్ధి చేసినటువంటి సంస్థ ఏది? ఏ సంస్థ? డిఆర్డిఓ అనేటటువంటి సంస్థ దీనిని అభివృద్ధి చేసింది. ఇవాల్టి క్వశ్చన్ వచ్చేసి ARC అంటే అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీస్ యొక్క పనితీరుని సమీక్షించటం కోసం RBI ఎవరి నేతృత్వంలో 6 సభ్యుల ప్యానెల్ని ఏర్పాటు చేసింది? దీని ఆన్సర్ కమెంట్ సెక్షన్లో ఇవ్వండి. కరెక్ట్ ఆన్సర్ రేపటి వీడియోలో చూద్దాం. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.